హలో అండి. ఈరోజు వచ్చేసి సింపుల్‌గా బెల్లం గావలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ వచ్చేసి 1 కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో 100 గ్రామ్స్ వరకు వెన్న అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వెన్న మొత్తం పిండిలో కలిసేలాగా కలిపి ఇలా గట్టిగా చుడితే మనకి వెన్న సరిపోయినట్టే. సరిపడా వాటర్ పోసేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా గవ్వల చెక్కలతో గవ్వలు రెడీ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకొని మొత్తాన్ని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని డిష్లోకి తీసేసుకొని తర్వాత కేజీ గోధుమ పిండికి 1/2 కేజీ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసేసి బెల్లం కరిగిన తర్వాత ఇలా యాలకుల పౌడర్ కూడా వేసేసి కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న గవ్వల్లో బెల్లం పాకం పోసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసేసుకోవడమే. అంతే, హెల్దీ అండ్ టేస్టీ బెల్లం గావలు అయితే రెడీ. నచ్చితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.